వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. జన సైనిక్ వీర జవాన్ మురళీ నాయక్ వీర మరణానికి జనసేన పార్టీ కావలి కార్యాలయంలో ఇన్ఛార్జ్ జలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొని నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అలహరి సుధాకర్, టౌన్ అధ్యక్షులు పొబ్బాసాయి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్, రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ వీరమరణం చెందిన మురళీ నాయక్ కు వీరమరణం దురదృష్టకరమని, చిన్న వయసులోనే శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో దేశభక్తితో భారత సైన్యంలో చేరి ఈ రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించాడని, పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు 25 లక్షలు ప్రకటించారని, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం తరపున 5 ఎకరాలు భూమి, 50 లక్షలు ఇంటి స్థలము ఇస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం అందించాలని కోరారు. జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జన సైనికులు తప్పక పాల్గొని జనసేన పార్టీ తరపున మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్తాన్, సాధు శ్రీధర్, వినయ్ కుమార్, అగస్టిన్, వెంకటాద్రి, డిఆర్ తేజ, శివయ్య, రాధాకృష్ణ, వీర మహిళలు కొప్పుల లక్ష్మి, కవిత, కె లక్ష్మి, ప్రసన్న, మాధవి, భవానీ తదితరులు పాల్గొన్నారు. కావలి జనసేన పార్టీ కార్యాలయంలో మన సైనికులు పాకిస్తాన్ చేసినటువంటి కృతంతాలని ఎదుర్కొనే రీతిలో చిన్న కుర్రవాడు, 23 సంవత్సరాల కుర్రవాడు జన సైనికులుగా పవన్ కళ్యాణ్ గారిని ఆశయంగా తీసుకొని, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న దేశభక్తిని అతను పుచ్చుకొని మిలిటరీలో జాయిన్ అయ్యి పాకిస్తాన్ వాళ్ళ చేతుల్లో యుద్ధంలో అమరుడైనందుకు ఈరోజు వారికి జనసేన పార్టీ కార్యాలయంలో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరి తరఫున, కావలి నియోజకవర్గం తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఫ్యామిలీకి కోల్పోయినటువంటి వీర జవాన్ వాళ్ళ అమ్మ నాన్నకి కూడా సంతాపం తెలుపుకుంటూ వారికి దైవ బలం ఉండాలని, దేవుడు సహకరించి మనోధైర్యం చేకూర్చాలని జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా పొద్దున పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ మినిస్టర్లు లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అందరూ వెళ్లి పరామర్శించడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న కావిలిలో చనిపోయిన వ్యక్తికి ఏ విధంగా అయితే 50 లక్షలు విరాళంగా ప్రకటించారో వాళ్ళ పిల్లల కోసం, అదేవిధంగా ఈ వీర సైనికుడికి కూడా 25 లక్షలు తన సొంత డబ్బుని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున 5 లక్షలు, ఒక ఇంటి స్థలం కూడా 5 ఎకరాలు పొలము, 50 లక్షలు డబ్బు ప్లస్ ఇంటి స్థలం కూడా ఇచ్చే విధంగా నిర్ణయించడం జరిగింది. వారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, అందరి తరఫున మరోసారి వారికి కూడా సంతాపం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు తన ప్రాణత్యాగం, మన దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మురళీ నాయక్ గారికి ఈరోజు శ్రద్ధాంజలి ఘటించి జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి ఆదేశం మేరకు అందరూ ఈరోజు కలవడం జరిగింది. మన దేశం తరఫున ఒక జన సైనికుడు, దేశభక్తుడు, దేశానికి తన ప్రాణత్యాగం చేసినటువంటి మురళీ నాయక్ గారిని ఈరోజు మనం జనసేన పార్టీ నాయకులు అందరూ కలుసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించి ఈరోజు అందరం కలపడం జరిగింది. ముందుగా దీనికి మా పవన్ కళ్యాణ్ గారు వారిని ఈరోజు కలిసి తన సొంత నిధులతో 25 లక్షలు, అలా ప్రతి ఒక్కరికి పార్టీలో ప్రతి ఒక్కరికి అండదండలుగా మా పవన్ కళ్యాణ్ గారు ఉండడం మాకెంతో గర్వకారణంగా ఉంది. అలా తన దేశభక్తిని చాటుకున్న మురళీ నాయక్ గారికి మరోసారి మా జనసైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి వీర మరణానికి మేము శ్రద్ధాంజలి ఘటించి ఈరోజు తెలుపుకుంటున్నాం. జనసేన పార్టీ కార్యాలయంలో కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో మన భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. దాంట్లో వీరమరణం పొందిన మన మురళీ నాయక్ గారికి మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. భారతదేశంలో భారతదేశం తరఫున వీరమరణం పొందడం అంటే ఆషామాషి కాదు. దానికి ఎంతో గుండె ధైర్యం ఉండాలి. బార్డర్లో మనందరం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం మన బార్డర్లో ఉన్న ఆర్మీనే మనకి దీనికి నిదర్శనము. ఆర్మీలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కి మా జనసేన పార్టీ తరఫున మేమందరము
శ్రద్ధాంజలి ఘటిస్తూ వీరమరణం పొందడం అంటే ఒక భారత మాత ముద్దు బిడ్డకే సాధ్యం. ఆ గర్వకారణం మన మురళీ నాయక్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి దక్కింది. దీనికి మేమందరం ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి కూడా మా జనసేన తరఫున పూర్తి అండదండలు ఉంటాయని, మా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ ఎవరైతే పూర్తిగా జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారో అదే జనసేన పార్టీలో పూర్తి ఇదిగా దేశం కోసం పోరాడుతున్నారు వాళ్ళందరికీ మా పవన్ కళ్యాణ్ గారి మద్దతు పూర్తిగా ఉంటుందని తెలియజేస్తూ జై హింద్, జై జనసేన.